హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మరి చూద్దాం ఈ వీడియోలో ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలో. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒకటి. ఎస్, మరి చూడండి. సో లాగ్ ఆఫ్ ఉంది, ఇదంతా ఎక్స్ అనుకోండి. లాగ్ ఎక్స్కి 1/x డిఫరెన్షియేషన్ అవుతుంది. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం దాన్ని డెరివేట్ చేయాలి, మళ్ళీ కోషంట్ రూల్ని అప్లై చేయాలి, u/v హోల్ డాష్. అదంతా లెంతీ అవుతుంది. దీన్ని సింపుల్గా నేను ఒక ఫార్ములాని అప్లై చేసేస్తున్నాను. సో లాగ్ ఆఫ్ a/b, లాగ్ a/bకి ఫార్ములా ఏంటి? లాగ్ a మైనస్ లాగ్ b. ఓకేనా? సరే, ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నా. చూడండి, ఇచ్చిన ఫంక్షన్ని నేను y అని అనుకుంటున్నా. లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఫస్ట్ ఆ ఫార్ములాని అప్లై చేసి దాని తర్వాత డిఫరెన్షియేటింగ్ చేస్తా. లాగ్ a/b ఉన్నదాన్ని లాగ్ ఏ అంటే న్యూమరేటర్లో ఉండేది, మైనస్ లాగ్ బి అంటే డినామినేటర్లో ఉండేది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఎస్, హియర్ వీ హ్యావ్ అప్లై one formula. So that is d by dx of log x. Log x కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2కి ఫార్ములా లేదు సార్, లాగ్ ఎక్స్కి ఉంది, అవునా? సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ లాగా లేదు. అండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి సో ఆ ఫంక్షన్ని నేను ఎక్స్ అని పేరు పెట్టుకుంటున్నా, ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో కాబట్టి ఇదంతా ఎక్స్ అనుకుంటున్నా. అప్పుడు లాగ్ ఎక్స్కి 1/x అవుద్ది. మళ్ళీ దేన్ని అయితే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. దేన్ని ఎక్స్ లాగా అనుకున్నాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? ఎస్. సో కాబట్టి ఒక లైన్ రాస్తున్నా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్ చెప్పండి. వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx. మరి దీన్ని కూడా డైరెక్ట్ చేసేస్తాం. లాగ్ ఎక్స్కి 1/x అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. దాన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ చేయాలి, అదే చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? దీని పని అయింది, ఇంకా దీనికంతా చూడాలిగా. మైనస్ ఇది ఎక్స్ లాగా ఉంది అనుకో, లాగ్ ఎక్స్కి 1/x అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. మరి దేన్ని ఎక్స్ అనుకున్నాము? దేన్ని ఎక్స్ అనుకున్నాము? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. దాన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్. సో d/dx ఆఫ్ దేన్నైతే ఎక్స్గా ఊహించుకున్నాము, దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాము, దేన్నైతే ఎక్స్ లాగా కల్పించుకున్నాము, అంతా ఒకటే కదా, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఎస్. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 1/, ఇది ఇలానే రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇక్కడ 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి, దానికి డిఫరెన్షియేటింగ్ చేయండి. ఎక్స్ స్క్వేర్కి ఏమవుతుంది డిఫరెన్షియేషన్? 2x, ఎక్స్కి 1 అవుతుంది. మరి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 సార్, 2 అనేది కాన్స్టెంట్, దాని డిఫరెన్షియేషన్ 0. నెక్స్ట్ ఇంకా ఇది ఇలానే రాస్తున్నా, 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. మళ్ళీ దీన్ని డెరివేట్ చేయాలిగా. ఎక్స్ స్క్వేర్కి 2x, ఎక్స్కి 1 అవుతుంది, మరి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0. ఓకే, మరి ఫైనల్ స్టెప్. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇదంతా ఇలానే వస్తుంది, 2x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 2 మైనస్ 2x మైనస్ 1, దాన్ని అలానే రాస్తున్నా, 2x మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 2. ఇంకా దీన్ని ఏం చేయలేము, ఎల్సిఎం చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే అంత అవసరం లేదు, ఇక్కడికే స్టాప్ చేశారు. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. సెకండ్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్
లాగ్ ఆఫ్ tan 5x. ఎస్, చూడండి ఇప్పుడు మీరు గమనించాలి మీరు. లాగ్ ఆఫ్ tan 5x కి ఫార్ములా లేదు సార్. లాగ్ x కి డిఫరెన్షియేషన్ ఉంది 1/x. లాగ్ ఆఫ్ tan 5x కి లేదు. సో దిస్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ x అండ్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సంథింగ్ f of x. సో అలా ఉంది. ఆ సంథింగ్ ని, ఆ f of x ని x లాగా ఊహించుకొని అనుకొని డిఫరెన్షియేటింగ్ చేయాలి మళ్ళీ. ఓకే, మరి చూద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx is equal to d by dx of log of tan 5x. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి లాగ్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ దీని హాఫ్ లో ఉండేదాన్ని ఎక్స్ అనుకోమని చెప్పా. లాగ్ ఆఫ్ టాన్ ఆఫ్ సీకెంట్ ఆఫ్ కొసీకెంట్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్, ఆ పవర్ లో ఉండేదాన్ని కూడా మీరు ఎక్స్ అనుకోవచ్చు. మరి లాగ్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/x అవుతుంది, అంటే 1/tan 5x అవుతుంది. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాము, tan 5x, దాన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేటింగ్ చేయాలి. d by dx of tan 5x. okay, now that is 1/tan 5x. ఇంకొక చిన్న పాయింట్. సో d by dx of tan x కి డిఫరెన్షియేషన్ ఏంటి, సీకెంట్ స్క్వేర్ x అవుతుంది. అదే విధంగా cot x కి మైనస్ కొసీకెంట్ స్క్వేర్ x అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. మరి మళ్ళీ ఇది డైరెక్ట్ గా tan x లాగా లేదు, tan ఆఫ్ లాగా, tan f of x లాగా ఉంది. కాబట్టి సో ఈ 5x ని x అనుకో, tan x కి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ 5x అవుతుంది. మళ్ళీ 5x యొక్క డెరివేటివ్ 5 రాసుకుంటున్నా. ఓకేనా, సరే. సో ఇంకొద్దిగా కూడా సింప్లిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా సింప్లిఫికేషన్ చేయాల్సిందే. ఈ 5 కాన్స్టెంట్ అవుట్ సైడ్ లో రాసుకో. నెక్స్ట్ 1/, ఈ tan 5x ని అలానే రాస్తున్నా. సీకెంట్ ని 1/cos రాయొచ్చు, కొసీకెంట్ ని 1/sin. కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 1/ సీకెంట్ ని cos స్క్వేర్ 5x రాసుకోవచ్చు. ఓకేనా, సీకెంట్ ని 1/cos రాయొచ్చు, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వస్తుంది. ఎస్, ఇప్పుడు మీరు గమనిస్తే ఇంకొద్దిగా సింప్లిఫికేషన్. ఇక్కడ 5 రాస్తున్నా. 1/, ఉంది కదా, 1/, tan 5x ని sin 5x/cos 5x రాయొచ్చు, అవునా. సో ఇక్కడే రాసేయచ్చు మీరు, మళ్ళీ ఇంకొక స్టెప్ ఎందుకు, 5 అవుట్ సైడ్ రాసాను. 1/, tan ని sin/cos రాయొచ్చు, అంటే sin 5x డివైడెడ్ బై cos 5x. ఓకేనా, సరే. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఈ 1/sin 5x cos 5x, ఇది న్యూమరేటర్ రెసిప్రోకల్ అవుతుంది, అంటే cos 5x బై sin 5x అవుతుంది. ఓకేనా, ఇంటూ ఇంకా ఇది ఇలానే రాసుకో, cos స్క్వేర్ 5x. ఇక్కడ ఒక cos 5x cos 5x క్యాన్సల్. మరి ఫైనల్ గా dy బై dx ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, ఇంక 5 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో cos 5x ఉంది, sin 5x, కాబట్టి అది అలానే రాసాయి. 5 ఇంటూ 1/sin 5x ఇంటూ cos 5x. మీరు గమనిస్తే ఇక్కడ ఏ ఎంతనో ఇక్కడ కూడా అంతే. సో దాన్ని చూస్తే ఇంకొక ఫార్ములా గుర్తుకు రావాలి, sin 2a ఫార్ములా. sin 2a ఫార్ములా ఏంటంటే 2sin a ఇంటూ cos a. ఓకేనా, కాబట్టి ఇక్కడ 2 రావాలా, 2 వస్తే sin 2a రాసుకోవచ్చు. మరి 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేయి, డివైడ్ చేసుకో. మల్టిప్లై చేశాను, మరి డివైడ్ కూడా చేశాను, మళ్ళీ 2 క్యాన్సిల్. సో sin 5x ఇంటూ cos 5x. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా రాసుకో, 2sin a cos a, sin 2a.
న్యూమరేటర్లో 5 ఇంటూ 2 10 అవుతుంది. సైన్ 2a అంటే 5x విచ్ ఈజ్ ఈక్వల్ టు 10/2 ఇంటూ 5 10 అవుతుంది. సైన్ 10x అవుతుంది. సో 10 ఇంటూ 1/sin మళ్ళీ కొసీకెంట్ రాసుకోవచ్చు. కొసీకెంట్ 10x. ఎస్, ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.